వాళ్ళకే ఇస్తారు ఎక్కువ. కొన్నితాలు కానీ ఇది బ్లైండ్ వాళ్ళకి లేదు లేదు పిల్లలు మన పిల్లలకు రైటింగ్ దీనిపైన ఇట్లా దిద్దుతుంటారు. రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, రాయడం వస్తుంది, చదువుకుంటూ రాస్తారనమాట. ఇట్లా దిద్దుతుంటారు అనమాట. వాళ్ళు కానీ కంప్లీట్గా మొత్తమే చదవడానికి పెద్దవాళ్ళు ఉంటే కూడా చదువుకుంటా దిద్దరనుకో నీట్గా వస్తుంటుంది అనమాట. అన్ని భాషల్లో ఉంటుంది అనమాట. ఇది మన నల్లమల్లరెడ్డి గారు డొనేట్ చేసారు. జైలు నుంచి కూడా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే వెంటనే ఎమర్జెన్సీ చేయమంటారు. ఎమర్జెన్సీ మాకు గ్రామానికి అభివృద్ధి కొరకే వాళ్ళు కూడా అడిగేది, మేము కూడా అభివృద్ధి కొరకే పాటుపడుతున్నాం. కాబట్టి ఎల్లవేళలా ప్రజలలో ఉంటూ మరి వాళ్ళ అవసరాలను బట్టి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. మరి మీడియా వాళ్ళు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు కూడా ముందు అన్యలో ఉండాలని, గతంలో పాలకవర్గం తీసుకుంటే అప్పుడు గ్రామం కుంటుబడి ఉండే, మరి ఇప్పుడు మాకు కొత్త పాలకవర్గం వచ్చినప్పటి సంది అహోరాత్రులు కష్టం చేసుకుంటూ ఎల్లవేళలా సెక్రటరీ గారు అందుబాటులో ఉంటూ, సర్పంచ్ గారు మెంబర్లు కానీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి ప్రోద్బలంతోనే మాకు ఈ గ్రామం అభివృద్ధి చెందిందని, మరి ఇప్పుడు జరిగినటువంటి పనులను పల్లెవనం కానీ, వైకుంఠ ధామం కానీ, తడి చెత్త పడి చెత్త అనేది ఇంకుడు గుంతలు కానీ, ఓ కాలనీలో ఆదర్శంగా తీసుకొని సీసీ రోడ్లు కానీ, మరి నర్సరీ కానీ ప్రతి ఒక్కటి వరకు గవర్నమెంట్ ఏ విధంగానైతే మాకు ఉపచెప్తుందో ఆ కార్యక్రమాలన్నిటినీ మా గ్రామంలో నెరవేర్చేందుకు మా పాలకవర్గం అందరం ముందుండి పనిచేస్తున్నామని, మరి డాక్రా మహిళలు కూడా మాకు ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డాక్రా సంఘాలు ప్రతి 60 సంఘాల దాకా ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ఈ గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, మరి మండలంలో కాక జిల్లాలో కూడా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ, మరి మాకు ఈ ప్రోద్బలంతో ముందు చూపుతున్న అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులకు కూడా ఉన్న అటువంటి మంత్రి గారికి, మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, అందరికీ మా వైస్ ఎంపీపీ గారికి, మరి ఎంపీటీసీలకు కూడా పేరున శుభాభినందనలు తెలుపుతూ, మరి అవకాశం ఇచ్చిన మా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మాకు ఇక్కడ ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం మహేశ్వరనగర్ కాలనీ అని, అక్కడ కొంతమంది బీద వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని వాగ్దానం చేసినాం. అదొకటి అక్కడ 80 గజాలు ఒకటి ఉన్నది, చాలా రోజులు అది వెనుకబడి ఉన్నది. దాన్ని కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి
మరి ఇవి కూడా పరిష్కరించాలని. మాకు ఒకటి కాచన సింగారంలో వాటర్ ట్యాంక్ చిన్నది ఉంది, చాలా ఏళ్ళ సంది అది చిన్నగా ఉన్నది, దాన్ని పెద్దగా చేసి విలేజ్ పెరిగింది కాబట్టి, కాలనీ పెరిగింది కాబట్టి వాళ్ళ అవసరాలకు దాన్ని ఎక్కువ కెపాసిటీతో పెంచి దాన్ని చేయాలని కోరిక ఉంది. మరి అలాగే ఈ స్కూల్ కూడా మాకు చాలా రోడ్డుకు దగ్గరలో ఉంది కాబట్టి జాగా కూడా 5 ఎకరాలు ఉంది. దాన్ని మా గ్రామ ప్రజలు మహేశ్వరనాథ్ కాళీవాసులు ఊరుకొని దాన్ని ఒకదాన్నే చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అదొకటి మా కార్యక్రమం ఉంది. అది కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. సార్ రైతు బంధు పథకాలు అవి కూడా అందరికీ అందుతున్నాయా? ఎలా ఉన్నాయి? రైతు బంధు పథకాలు కూడా అందుతున్నాయి, రైతులు కూడా అందరూ అకౌంట్లలో కూడా పడుతున్నాయి. రైతు బీమా కూడా మా ఊర్లో ఇద్దరికి వచ్చింది. ఇదివరకు మహేశ్వరనాథ్ కాలనీ మరి బాలాజీ చెట్టుపల్లి బాలాజీ అని వచ్చింది. ఇప్పుడు నాగులపల్లి నాగులపల్లి ముత్తమ్మ టైం కూడా మొన్ననే వచ్చింది రీసెంట్గా. పింఛన్లు కూడా నెల నెల అందుబాటులో ఉన్నాయి. శ్రీధర కాలనీ 2 సంవత్సరాల కాలంలో మా అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు ఇక్కడ ఎన్నుకోనబడినటువంటి మా పాలకవర్గం మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మా గ్రామ సెక్రటరీ మరియు గ్రామ సిబ్బంది మాకు ఎంతో చేదోడు వాదోడుగా నిలుస్తూ మాకు మా గ్రామ ప్రజలు ధైర్య సాహసాలతో మేము మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ప్రజలకు సేవ చేసి ఫస్ట్ బహుమతి వచ్చింది. తీసుకుందాం, తెప్పించి అయిపోద్ది కదా బండితో. చదువు కూడా ఇస్తా ఉన్నది, నేను మీటింగ్లో చెప్పింది సర్పంచ్ వాళ్ళు ఇబ్బంది కాకపోతే మనకేంటి. మేడం అయితే ఇండియన్ ఇస్తే తెచ్చుకోండి అని చెప్పింది. ఇవన్నీ జామ మొక్కలు పెడితే ఆ గిన్నె మొక్కలు కావాలని మనం లెటర్ పెట్టి అప్పుడు ఎంత 1,75,000 ఫస్ట్ 75 అయినందుకు మళ్ళీ వద్దాం. మనం చేసేది ఒక పని ఏదైనా ఉంటే 4 సార్లు గుర్తు చేస్తేనే మరి ఉత్తర పోస్తుంది కమ్మా. అదే తల్లి, అప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు ట్రైనింగ్ ఇవ్వముందుకు జరగడ పెట్టిన ట్రైనింగ్ ఇచ్చినట్టు జరగడ పెట్టకుండా వస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసారు అనుకో ఎట్లుంటుంది? అరలేమ్మా చేత తీసుకోకు మళ్ళీ కెమికల్ అనేది కూడా నల్ల మీద ఉన్నది వెయిట్. అందరికీ నమస్కారం. దానికి ఒక 6 months బ్యాక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను. నాకు ఈ ఊరికి రాగానే ఎందుకో మంచి అందరు కోఆపరేషన్ వల్ల మంచిగా అనిపించింది. ఈ ఊరికి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన 6 నెలల క్రితం. నేను ఈ జిల్లాకు ప్రమోషన్ మీద 2 సంవత్సరాల క్రితం దూలపల్లికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చినాను 6 months బ్యాక్. ఊరు మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నాకే కాదు, డెవలప్మెంట్లో వాళ్ళు సహకారం బాగుంది కాబట్టి నేను ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, వేరే వాళ్ళు రావచ్చు, పాత సెక్రటరీ ఉండొచ్చు, వారి సహకారం కావచ్చు. మా సహకారాలు ఏమైనా
వచ్చిపోయేటైనా ఉంటాయి. కానీ ఇక్కడ స్థానికంగా ఉండి వాళ్ళ ఊరు వాళ్ళు డెవలప్ చేసుకుంటారంటే ఈ ఘనత వాళ్ళకే దక్కుతుంది. కాబట్టి అధికారులు మేము ఏదైనా చేంజ్ చేయలేదు అనేది అది ఎవరైనా గుర్తించాలి. ఊరు పాలక వర్గం మెయిన్, దానికి సహకరించే మిగతా సిబ్బంది కూడా మెయిన్. వాళ్ళందరూ చేసినప్పుడే అది ఏదైనా ఊరు బాగుపడుతుంది. ఊరు మంచిగా ఉన్నప్పుడే మండలం బాగుపడుతుంది. మండలం కూడా పేరు వస్తుంది, జిల్లాల పేరు వస్తుంది, రాష్ట్రాల పేరు వస్తుంది. కాబట్టి ఈ ఘనత ఈ ఊరికి దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. పంచాయతీకి విజిటింగ్ వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామ పంచాయతీ కాజావని సింగారం, మండలం గట్కేసర్, జిల్లా మేడ్చల్ జిల్లా. ఇటు గ్రామము గతంలో గ్రామ పంచాయతీ మండలం నుంచి 2 సార్లు పల్లె ప్రగతిలో భాగంగా ఫస్ట్ ప్రైజ్ 2 సార్లు వచ్చింది. దీంట్లో భాగంగా మా గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు మరియు మా పాలక వర్గం మరి మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, ఈజీఎస్ సిబ్బంది కానీ వీళ్ళందరి కృషితోటి ఊరు 2 సార్లు అవార్డు రావడం గర్వకారణం. అంతకుముందు నేను ఒక 6 మంత్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి. అంతకుముందు మధుసూదన్ రెడ్డి అనే పంచాయతీ సెక్రటరీ గారు ఉండ్రి, అతను ఉన్నప్పుడు డెవలప్ బాగానే అయింది. నేను వచ్చినాక ఈ మధ్యన పల్లె ప్రకృతి వనము, గ్రేవ్ యార్డు అలాంటివి కొన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇటు డెవలప్ మొత్తానికి కారణము మా యొక్క పాలక వర్గం యొక్క గుర్తింపు. ఎందుకంటే వారు గ్రామ పంచాయతీకి ప్రతిదీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, పాలకవర్గ సభ్యులు అందరూ, కార్యవర్గ సభ్యులు, వార్డు సభ్యులు అందరూ సహకరించి ఇటు ఊరును ప్రగతి పదంలో తీసుకుపోవడం వలనే ఈ అవార్డు వచ్చింది. కాబట్టి ఈసారి కూడా రేపు మళ్ళీ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మాకు ఈ 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమము గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అటు కార్యక్రమంలో మునుపు ఎలాగో మాకు 2 అవార్డులు వచ్చినాయో అలానే ఈసారి కూడా మాకు మళ్ళీ ఫస్ట్ అవార్డు రావాలని మా పాలకవర్గం అందరూ కృత నిశ్చయంతో ఉన్నారు. వారు సహకరిస్తారు. మాకు కూడా ఈ అవార్డు వస్తుందని కూడా మేము, ఎందుకంటే ఈ వివరంగా అందరూ ఏకతాటిపై ఉండి డెవలప్మెంట్ కొరకు సహకరిస్తున్నారు. కాబట్టి కూడా 3వసారి కూడా మాకు వస్తుందని ఆశిస్తున్నాము. మరియు ఈ నర్సరీలో భాగంగా, హరితారంలో భాగంగా, పచ్చదనంలో భాగంగా మాకు నర్సరీలో పోయినసారి 75,000 మొక్కలు పెంచడం జరిగినది. ఈసారి 25,000 మొక్కలు మళ్ళీ కొత్తగా పెంచడం జరిగినది. కొన్ని మొక్కలు కన్వర్షన్ కూడా చేయడం జరిగినది పెద్ద బ్యాగులలో. మాకు ఈజీఎస్ సిబ్బంది కూడా మాకు మీ మండలంలో కొన్ని 1-2 ఊర్లలో మాది కూడా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. మన గాంధీ కలలు కన్నా అక్టోబర్ 2న మా పాలకవర్గం అందరం కలిసి మా గ్రామంలో గాంధీ స్టాచ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన వివేకానంద స్టాచ్యూ కూడా పెట్టుకోవడం. గతంలో ఏమీ లేకుండే మా గ్రామం కొద్దిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. గ్రామ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మునుముందు ఇంకా గ్రామాన్ని కంప్లీట్గా హరిత గ్రామం, స్వచ్ఛత గ్రామంగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఆయన అరకుచెట్లు పెట్టిన మన గుల్మోరు కానీ, తులసి వనం కానీ, మన గన్నేరు మరియు కోకోనట్ మరియు ఈ మన సపోటా, మన ఏంటి అంటే మన ఈ పనస, జామ, మన ప్రోమోగ్రానైట్ మరియు ఓపెన్ ప్లేస్ మనకు దొరకడం ఒకటి. అవును సార్. కొంచెం ఎందుకంటే ఒక్కొక్క ప్లేసులు ఉన్నాయి. ఇక దీన్ని ప్రత్యేకించి ఇది చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా బోర్ కూడా వేసి ఏమో మరి ఫోన్ చేసి రమ్మంటుంటే నేను తెలియదు. సరే సార్ వస్తామన్నారు, కాలేదు. ఇప్పుడు యాదగిరి చెప్పలేదు ఎవరు కంప్లీట్ చేసి ఓపెనింగ్ ఉన్నది. మన మంత్రి గారు పిలుస్తున్నారు. ఇవాళ ఆడికి వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే కాలేదంటే ఇక మా వాళ్ళు తింటున్నారు, మీరు వస్తే మిమ్మల్ని అడిగినాం అన్నట్టు.